అలా ఆ జారుడు బండ పైన ఎలా జారి కింద పడ్డ ఆనవాళ్ళు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఆ రాజు అన్యాయంగా చనిపోయాడని ఆ ఆత్మశాంతి ఇక్కడ చూసారా? ఇది చూడండి చిచ్చా, ఇది గుర్రాల డెక్కలు, గుర్రాలు పాదాలు ఇదొక మెట్టు, ఇదొక మెట్టు, ఇదొక మెట్టు, ఇదో మెట్టు. ఈ మెట్లు ఆ రాజే నిర్మించుకున్నాడు. మీరు చూసుకోవచ్చు ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిన రాళ్ళు అలాగే ఉన్నాయి. ఇంతమ్మగుట్టకు రాపెల్లి కోటకు ఒక రాజు ప్రయాణించేవాడని నీకు చెప్పాను కదా. ఈరోజు ప్రతాపగిరిలో ఉన్న అడవి, ఆ అడవిలో ఒక గుడి ఉండేది. ఆ గుడి పేరు చాకలి గుడి. ఆ చాకలి గుడి చూడడానికి ఈరోజు మనం వెళ్తున్నాం. ఇది అయితే భీముని గుట్ట. ఈ భీముని గుట్ట మీద ఏమేమి ఆనవాళ్ళు ఉన్నాయంటే, ఒకటి భీముని అడుగు ఉంది. ఇంకొకటి ఒక రాజు రాపెల్లి కోట నుండి గొంతమ్మ గుట్టకు నిత్యం ప్రయాణించేవాడని మనకు తెలిసింది. ఆ ప్రయాణించే క్రమంలో ఒక రాజు ఆ జారుడు బండ మీద జారి కింద పడి మరణించిన స్థలంలో ఏమేమి ఆనవాళ్ళు ఉన్నాయో నేను ఈరోజు మీకు చూపిస్తా. మళ్ళీ ఇంకొకటి, ఆ రాపెల్లి కోట ఈ గొంతమ్మ గుట్టకు ఈ భీముని అడుగు పక్క నుండి ఒక రోడ్ అయితే వేసుకున్నాడు ఆ రాజు. అతని కోసమే ఆ రోడ్ అయితే ఈరోజు మీకు చూపిస్తా. మీకు ఇవన్నీ చూపించే ముందు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. వెళ్ళి చూద్దాం ఆ ఆనవాళ్ళు ఏ రకంగా ఉన్నాయో. హలో చిచ్చా, ఈరోజు మనం ప్రతాపగిరి హిస్టరీ మళ్ళీ చూపించడానికి ఈరోజు మేము వచ్చాము. ఈరోజు ప్రతాపగిరిలో ఉన్న ఆ అడవిలో ఒక గుడి ఉండేది. ఆ గుడి పేరు చాకలి గుడి. ఆ చాకలి గుడి చూడడానికి ఈరోజు మనం వెళ్తున్నాం. ఓకే చిచ్చారా, చిచ్చా ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతాపగిరి ప్రజలు చెప్పేవారు కదంటే, ప్రతాపరుద్రుని నాటి ఆ కాలంలో కట్టిన గుడి ఇది. ఇక్కడ వచ్చి చూస్తే గుడి మొత్తం శిథిలం అయిపోయింది. ఆ ఊరి ప్రజలు చెప్పేవారుగా అంటే ఇదే కడప భాగం అని చెప్పేవారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ రా, ఇది కడప భాగం అని చెప్పేవారు గుడికి. ఇది గడప భాగం, ఇది ఆ గుడి యొక్క కడప భాగం. ఇక్కడ మళ్ళీ గుప్త నిధుల యొక్క దండగులు వచ్చేసి మొత్తం గుడి స్ట్రక్చర్ని మొత్తం తీసి లేపి పడేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఈ గుడి ఉపరితలం దేవుడు పూర్వం ఇక్కడే ఉండేవాడని చెప్పేవారు కొంతకాలంలో. కానీ ఇప్పుడు ఈ గుడి ఉపరితలం ఈ రాయి పలగొట్టేశారు. ఇక్కడ ఇది చూసుకోవచ్చు, ఈ స్ట్రక్చర్ రాళ్ళు ఇవన్నీ, ఈ గుడి రాళ్ళు. ఇక్కడ చూస్తే ఇది గుడి వెనుక భాగంలో వెనుక భాగంలో ఉండే రాళ్ళు ఇవి. ఇక్కడ చూస్తే గుడి పై భాగంలో, గుడి గోపురంలా ఉండేది ఈ రాళ్ళు. ఇవి మొత్తం ధ్వంసం అయిపోయింది ఇక్కడికి వచ్చి చూస్తే. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. భీముని అడుగు ఎలా ఉందో, మరి దాని పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, వెళ్దాం రా చిచ్చా. ఓకే చిచ్చా, ఇప్పుడు మనం చూసినాం కదా చాకలి గుడి. ఆ చాకలి గుడి పక్కన, ఆ చాకలి గుడిని అక్కడే ఎందుకు నిర్మించారు అంటే, ఆ కాలంలో ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక కాలువ చిచ్చా. ఈ కాలువ, ఈ నీటి ఉపరితలం ఎలా ఉందంటే, ఇక్కడ వాగు లాంటిది ఎక్కడ ఏం లేదు చిచ్చా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ చుట్టుపక్కల చూసుకుంటే, ఇక్కడ నేనున్న ప్రదేశం నుండే నీళ్లు ఊరడం, బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ బయటికి రావడం జరుగుతుంది. అందువల్లనే ఈ నీరు ఉపరితలం ఇక్కడ ఇలా ఉంది. కాబట్టే ఆ కాలంలో ఈ ఊట నీరు పక్కనే ఆ చాకలి గుడి అనేది నిర్మించడం జరిగింది ఇక్కడ. ఇంకా ముందుకెళ్దాం, చూద్దాం ఇంకా ఏముందో. భీముడి గుట్ట, ఈ భీముడి గుట్టకు ఈ దారి ఎక్కేటప్పుడు ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి. ఇదొక మెట్టు, ఇదొక మెట్టు, ఇదో మెట్టు. ఈ మెట్లు ఆ రాజే నిర్మించుకున్నాడు. ఈ మెట్ల పక్కనే ఈ గుర్రం వెళ్ళడానికి ఒక దారి అయితే ఉంది. చూడండి ఇక్కడ, ఇగో ఈ నిత్యం ఈ గుర్రం వెళ్ళడానికి దారి. ఇలాగే మనుషులు ఎక్కడానికి కూడా ఈ మెట్లు అయితే నిర్మించుకున్నాడు. ఇగో మీరు చూడండి, ఈ మెట్లు ఎంత స్పష్టంగా చెక్కాడో, తయారు చేశాడో. ఇదైతే మనం భీముడి గుట్ట కాడికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక 4 మెట్లు ఉన్నాయి. ఇదొక మెట్టు. చిచ్చా, మనం అడవిలో ఎండాకాలంలో ఇప్పుడు వచ్చేటి ఏంటి అంటే, చెట్లు కాయలు ఉంటాయి కదా, ఇవేం కాయాలంటే లేవుదా
ఇవి ఏమంటారు చెప్పన్న? బొజ్జకాయలు అంటారు. బొజ్జకాయలు కానీ హైలైట్ టేస్ట్ ఉంటుంది. గింజలు ఈ గింజల్ని వేంపుకొని తింటే హైలైట్ ఉంటాయి ఇవి. హైలైట్ అంటే హైలైట్. నువ్వు ఒక్కసారి తిన్నావంటే ఇక నువ్వు మొత్తం ఇక కాజు తిన్నట్టే ఫీల్ అవుతావు, అంత టేస్ట్ ఉంటాయి. భీముని గుట్ట ఇది. భీముని అడుగు గుట్ట. అంటే గొంతమ్మ గుట్టకు ప్రతాపగిరి పెద్ద గుట్టకి ఎట్లా? ఈ భీముని అడుగు గుట్టకు ప్రతాపగిరి పెద్ద గుట్టకు ఆ రెండింటి మధ్యలో ఈ భీముని అడుగు గుట్ట ఉంటుంది. దానికి దీనికి పెద్ద గుట్టకేమో 2 కిలోమీటర్లు ఉంటుంది, చిన్న గుట్టకేమో 3 కిలోమీటర్లు ఉంటుంది, పెద్ద గుట్టకేమో 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆ రెండింటి మధ్యలో ఉంటుంది అన్నట్టు ఇది ఈ గుట్ట. బాబు ఇది భీముని అడుగు గుట్ట అన్నట్టు ఇది. ఇది ఈ భీముని అడుగు గుట్టకు ఇప్పుడు మనం ఏమున్నాయో అనేది చూస్తే అయిపోతుంది. భీముని అడుగు గుట్ట భీముడు పాదం మోపిన స్థలం అన్నట్టు ఇది. ఇది ఆ కాలంలో భీముడు పాదం మోపిన స్థలం ఇది, ఈ గుట్ట. అటు వెళ్దామా? ఓకే, ఆ పాదం దగ్గరికి వెళ్దాం మనం. భీముడు అడుగు మోపిన గుట్ట కాబట్టి దీన్ని భీముని గుట్ట అంటారు. ఇది ఎట్లా అంటే ప్రతాపగిరికి దగ్గరనే ఉంటుంది. గొంతమ్మ గుట్టకు 3 కిలోమీటర్స్ అండ్ పెద్ద గుట్ట మన వెనుకనే ఉంది చూసుకోవచ్చు, దానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీనికి కూడా ఒక కోట గోడలు అనేటివి అయితే ఉన్నాయి. ఒకసారి అవి చూపిస్తాం, మీరు ఇలానే రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కోట గోడలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అంటే ఒకసారి చూసుకోవచ్చు, అంటే ఒక మనిషి ఇలా వెళ్ళేలాగానైతే నిర్మించడం జరిగింది కోట గోడలు. అటో బండ ఇటో బండ. ఇప్పుడు నా 2 చేతులు పెట్టి చూసుకోవచ్చు. ఈ 2 చేతుల వెడల్పుతోని ఒక మనిషి పండుకొని ఇలా వెళ్ళేలాగా, అంటే దీన్నైతే ఈ కోట గోడలు అనేది నిర్మించడం జరిగింది. అంటే ఒక మనిషి ఇలా వెళ్ళేలాగా మనకైతే ఈ కోట గోడలు అయితే నిర్మించడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇంకా భీముని అడుగు ఎక్కడుంది అనేది అయితే మనం ముందు వెళ్ళి చూద్దాం. మన ముందుకు వచ్చేది ఎవరు తెలుసుగా, ధర్మరాజు. మనోడే చెప్తాడు ఈరోజు వీడియో మొత్తం. ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉండబోతుంది కాబట్టి మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా మన ఛానల్ని చూసినారనుకో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేయండి సరిపోతుంది. అలాగే ఇంకా ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే మన కింద కామెంట్ బాక్స్లో కొట్టేసేయండి. ఓకే, ఇక్కడ ఈ గొంతమ్మ గుట్టకు ఇటు రాపెల్లి కోట నుండి ఒక రాజు వచ్చి గొంతమ్మ గుట్ట మీద ఉండి గొంతమ్మ తల్లికి ఇక్కడ దర్శించుకొని ఈనంగానే వెళ్ళేవాడు. ఇక్కడ అతను నిర్మించుకున్న రోడ్డు ఇది. ఈ భీముని అడుగు గుట్టని ఇక్కడ అప్పుడు వెళ్ళేటందుకు ఇక్కడ దారి లేకుండే. ఈ దారిని ఏ విధంగానంటే ఈ బులులతోటి ఇక్కడ ఇగో చూడండి, ఈ రాయి ఇలా పలగొట్టి అతని యొక్క రథము అతని గుర్రము ప్రయాణించడానికి ఇట్లా రోడ్ వేసుకున్నాడు. ఇది భీముని అడుగు. ఈ భీముని అడుగు పక్కనే ఈ రోడ్డు అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూపించా, భీముడు ఇక్కడ పాదం మోపి రామకిల్లు గుట్ట పైన పాదం మోపాడని మన పూర్వ ప్రజలు చెప్పేవారు. ఇక్కడ మనుషులు ఏదైనా అనుకొని ఇక్కడ పూర్వం ప్రజలు ఇక్కడ మనుషులు ఏదైనా కోరుకొని ఇక్కడ రాయి మీద రాయి పెట్టుకొని ఇక్కడ ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుందని ఇప్పటికీ కూడా పూర్వ ప్రజలు ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన రాళ్ళు అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా. ఓకేనా, చూడొచ్చా, ఇప్పటికీ కూడా అక్కడ రాళ్ళు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఆ రాజు ప్రయాణించేవాడని మనకు తెలిసింది. అక్కడ ముందు జారుడు బండ అనేది ఉంటుంది. ఆ జారుడు బండ మీద రాజు గుర్రము జారి కింద పడి మరణించాడు అనేది మనకు తెలిసింది. అక్కడికి వెళ్ళి ఏమేమి ఆనవాళ్ళు ఉన్నాయో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. చిచ్చా ఇక్కడికి రా. ఇది గుర్రం బాట చిచ్చా. ఇది ఆ గుర్రం వచ్చి రాకపోకలే ఇది బాట. ఇది ఇక్కడ బాట ఉంది, ఇక్కడ బాట ఉంది. దీని పక్కన నేను ముందు మీకు చెప్పాను కదా, అది రథం యొక్క బాట అని. ఆ రథం యొక్క బాట ఇటు వెళ్తుంది చిచ్చా. ఇగో ఇది రథం యొక్క బాట. ఈ రథం యొక్క బాట పక్కనే ఈ గుర్రాల యొక్క బాట ఉంది. ఆ రాజు ప్రయాణించేవాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆ గుర్రాల ఆ అడుగుల డెక్కలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఆ గుర్రం యొక్క పాదాలు మోపిన చోట ఇక్కడ ఈ పాదాలు అనేది ఇక్కడ పడ్డాయి. ఇక్కడ చూడండి, ఇదే గుర్రం యొక్క బాట. ఇంకా ముందుకెళ్దాం. ఆ ముందట ఆ గుర్రము రాజు ఎలా చనిపోయాడో అక్కడ మనం చూద్దాం. ఆ ప్లేస్ చూద్దాం మనం. ఓకే రాసిచ్చా. ఇదే ఇక్కడ ముందే ఉంది మన ప్లేసు. ఈ ప్లేసులోనే
ఇక్కడ ఈ రాజు ఇక్కడికి వచ్చి దీనిని జారుడు బండ అని అంటారు. దీన్ని ఇక్కడ ఈ జారుడు బండ ఈ రాజు ఆ నిత్యం ఆ గొంతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ గుర్రం యొక్క ఇక్కడ పాదాలు అటు పాదాలు ఇక్కడ జారి కింద పడి ఆ రాజు ఇక్కడిక్కడనే మరణించాడు. ఆ రాజుతో పాటు ఆ గుర్రం కూడా మరణించింది. కాబట్టే ఇక్కడ అతని జ్ఞాపకంగా మనకి ఇప్పటికీ పూర్వ ప్రజలు ఇప్పటికి కూడా ఇక్కడ అతని జ్ఞాపకంగా అతని ఆత్మ శాంతి కోసం ఇక్కడ ఒక రాయి అనే వాళ్ళు వేసేవారు. ఇక్కడ ఒక కుప్ప ఉంది, రాళ్ళ కుప్ప, ఇక్కడ ఒక రాళ్ళ కుప్ప ఉంది. వాళ్ళిద్దరికీ ఆత్మశాంతి కూరాలని వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక రాయి అనేది వేసేవారు. ఓకే, ఇక్కడైతే ఇక్కడ హిస్టరీ ఇది, ఇక్కడ ఆ రాజు యొక్క హిస్టరీ ఇది. మీరు కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకొక వీడియోతో కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము.